బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైసీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతారు ఇవాళ. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోరారు. అయితే సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలంటూ సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇవాళ జగన్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత వస్తూ ఉన్నారు. రమేష్, వినబడుతోందా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు హాజరు కాబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన ఆస్తుల కేసుకు సంబంధించిన సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రోకోకి పాల్పడ్డారంటూ గతంలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రి శంకర్రావు కావచ్చు, అదేవిధంగా దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన పైన విచారణ జరపాలంటూ కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించినటువంటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన పైన సిబిఐ కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పైన ఈ సిబిఐ కేసు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఇంకా విచారణ పూర్తి కాకపోవడం పైన ఒకపైన రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులకు సంబంధించి తన న్యాయ పోరాటాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరయ్యేవారు. సిబిఐ కోర్టులో జరిగేటటువంటి విచారణలో ఆయన కూడా పాల్గొనేవారు. కాకపోతే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ కోర్టుకు విచారణకు హాజరు కావటం లేదు. భద్రతా కారణాల నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ కూడా అప్పట్లో కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టు ఆయన విచారణకు రావాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో లోటస్ ఫండ్ మరి కాసేపట్లో తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టుకు వెళ్తారు. సిబిఐ కోర్టులో విచారణ అనంతరం ఆయన మళ్ళీ తన లోటస్ ఫండ్ లో నివాసానికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు వస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళబోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టులో జరిగేటటువంటి విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అయితే ఆయనకు ఘనంగా స్వాగతం పలిగేందుకు ఒకవైపు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి రోజువారీ విచారణ జరుగుతుంది, ఆయన డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలంటూ సిబిఐ కూడా గతంలోనే పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ పిటిషన్ ని విచారించినటువంటి సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే జగన్ ఈ విచారణ సందర్భంగా తనకు హాజరు నుంచి మినహాయింపు కావాలని ఒక పిటిషన్ వేశారు. అది వీలు కాని పక్షంలో వర్చువల్ గా హాజరయ్యేందుకైనా అవకాశం ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక కోర్టుకి ప్రత్యక్షంగా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీ వరకు తాను సిబిఐ కోర్టు ముందు హాజరవుతానని చెప్పారు. అయినప్పటికీ ఒక రోజు ముందుగానే ఈ రోజు కూడా విచారణకు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ కేసులకు సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక రకాలటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వస్తూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా తనకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతున్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ కేసు కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు అని మొదటి నుంచి వాదిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు కోర్టుకి హాజరైన తర్వాత ఈ రెగ్యులర్ గా కోర్టుకి హాజరు కావాల్సినటువంటి అంశానికి సంబంధించి కోర్టు నుంచి ఏమైనా ఓటర్ లభిస్తుందా, లేదంటే గతంలో లాగా ప్రతి వారం ఖచ్చితంగా కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుందా అనే అంశాలు మాత్రం తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ సిబిఐ కోర్టుకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, జగన్ కి రానటువంటి రోజుల్లో ఎలాంటి ఓటర్ లభిస్తుందా లేదంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఒక టెన్షన్ అయితే పార్టీ వర్గాలు కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.
ఎస్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమందిర్ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఐబొమ్మ ఉండదు, అందులో సినిమాలు రావు, వెబ్సైట్ కూడా క్లోజ్ చేశారు. దీంతో పోలీసులు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ పోలీసులకు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. ఆన్లైన్లో కొత్తగా ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ గది రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ 1 ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐబొమ్మ మళ్ళీ రావడంతో సినిమా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఎస్, ఐబొమ్మలో సినిమాలు రావు, ఐబొమ్మ పని అయిపోయింది అనుకుంటున్న సందర్భంలో ఐబొమ్మ 1 రాజీవ్ సాన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఇది ప్రత్యక్షం అవుతోంది. ఇందులో ఏ మూవీ దగ్గరికి క్లిక్ చేస్తే ఆ మూవీ రూల్స్లోకి రీడైరెక్ట్ అవుతోంది. సో దీంతో సినిమా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఏమిటి ఐబొమ్మ 1 అంటే? తను ఆల్రెడీ కస్టడీలో ఉన్నా కూడా ఏమైనా ఆపరేట్ చేయగలుగుతున్నాడా? తనకేమైనా టీం తోటి ఏం జరుగుతోంది అసలు? ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ తో పూర్తిగా పైరసీని హరికట్టామంటూ కూడా కొంత పోలీసులు ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో ఐబొమ్మ 1 రావడంతో ఒక్కసారిగా పోలీసులు పూర్తిగా కలవరం రేపుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కోట్లాది రూపాయలు పెట్టి సినిమా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆ సినిమా వెంటనే ఐబొమ్మలో ప్రత్యక్ష కావడము, దీనికి సంబంధించి కూడా సినిమా లోకం కూడా చాలా రోజుల నుంచి కూడా దీనిపైన పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తుంది. అయితే ఇటీవలే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో ఐబొమ్మకు సంబంధించి కావచ్చు, బొప్పన్ టీవీకి సంబంధించి కావచ్చు, వీటిని కూడా ఆ వెబ్సైట్ లను పూర్తిగా ఇందులో నుంచి కూడా సీజ్ చేశారు. అంతేకాకుండా అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఐబొమ్మ 1 ఒక్కసారిగా మళ్ళీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఐబొమ్మ 1 లో పూర్తిగా సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఏ సినిమా అయినా సరే పూర్తిగా దీనికి సంబంధించి క్లిక్ చేస్తే ఆ సినిమా సంబంధించి చూస్తే మాత్రము మూవీ రూల్స్ కి రీడైరెక్ట్ గా ఐబొమ్మ ఎకో సిస్టమ్ లోని 65 మిర్రర్ వెబ్సైట్ లో కూడా అందులో అందుబాటులోకి ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఐబొమ్మ 1 మరోసారి స్క్రీన్ పైకి రావడంతో పోలీసులు కూడా గందరగోళ వాతావరణం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐబొమ్మ సంబంధించిన నేపథ్యంలో పోలీసులు చాలా కాలం దీనిపైన ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడానికి చాలా కాలం నుంచి కూడా వేచి చూసిన నేపథ్యంలో ఇమ్మడి రవి అరెస్ట్ తో ఒక సినిమా పైరసీకి సంబంధించి కొంత అరికట్టామని చెప్పి కూడా పోలీసులు అనుకున్న నేపథ్యంలో ఒకసారిగా ఐబొమ్మ 1 మరోసారి తెరపైకి రావడంతో దీని వెనక ఎవరున్నారనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఇమ్మడి రవిని ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి కూడా 5 రోజుల కస్టడీ నేపథ్యంలో పోలీసులు కస్టడీ తీసుకొని ఉన్నారు. దాని తర్వాత అతన్ని విచారించనున్నారు. అయితే విచారణలో మాత్రము ఐబొమ్మ 1కి సంబంధించిన నేపథ్యంలో కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉంది. దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన పూర్తిగా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఐబొమ్మతోనే ఇప్పటికే పైరసీకి సంబంధించి కోట్లాది రూపాయలు సంపాదించిన ఇమ్మడి రవి సంబంధించి చూస్తే ఐబొమ్మ 1 దీన్ని ఎవరు మళ్ళీ అప్లోడ్ చేశారు అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. దాదాపు సేమ్ ఐబొమ్మ తరహాలోనే ఐబొమ్మ 1 కూడా పూర్తిగా దీనికి సంబంధించి తెరపైకి తీసుకురావడము, దీంతో కొంత ప్రజలు మాత్రము సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నా, కానీ దీనిపైన మాత్రం పైరసీ కాబట్టి దీన్ని ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా హరికడతామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఐబొమ్మ 1 దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.
మరో బ్రేకింగ్ మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర కెమికల్ ట్యాంకర్ను జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడుతో వెళుతున్న ఈ ట్యాంకర్ను వెనక నుంచి వచ్చి బస్సు ఢీకొట్టింది. ట్యాంకర్ నుంచి కెమికల్ లీకే భారీగా పొగ వెలువడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర కెమికల్ ట్యాంకర్ను జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఇక మరింత సమాచారం, అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. సాగర్, అంటే ఓవరాల్గా చూస్తే కనుక బస్సు డ్రైవర్ది బస్దే తప్పిదం అనుకోవచ్చా? ఏం చెప్తూ ఉన్నారు? ప్రత్యక్ష సాక్షులు ఎవరితో అయినా మనం మాట్లాడడం జరిగిందా? ఏం జరిగింది యాక్చువల్లీ? రైట్ రమణ, ఏదైతే జడ్చర్లలో ఒక పెను ప్రమాదం త్రుట్లో తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు జడ్చర్ల మాచారం ఫ్లైఓవర్ వద్ద 44వ జాతీయ రహదారి ఇది. ఒకసారిగా కెమికల్ ట్యాంకర్ ను జగన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అయితే వెనక నుంచి ఒకసారిగా బలంగా ఢీకొట్టింది. అయితే ఈ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు 26 మంది ప్రయాణికులతో అయితే వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారిగా బస్సు వేగంగా వస్తుండగా ముందుగా ఉన్న ఏదైతే క్లోరిడ్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ అయితే ఈ బస్సు వెనుక నుంచి అయితే ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్ వెనుక భాగం పూర్తిగా తెచ్చుకొని పోయినట్టుగా ఉంది. ఈ ట్యాంకర్ లో యాసిడ్ ఉండడంతో యాసిడ్ అంతా కూడా ఒకసారిగా రోడ్డు పైకి పారినట్టుగా కూడా తెలుస్తుంది. రోడ్ అంతా మొత్తంగా తెల్లటి పొగలు లేచిపోవడంతో మొదట ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ వెళ్తున్న ప్రయాణికులంతా కూడా ఆందోళనకు గురైన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఈ కెమికల్ ఒకసారిగా రావడం, యాసిడ్ అంతా కింద పడడం, పొగలు రావడంతో భయాందోళనకు అయితే గురయ్యారు. కానీ ఈ కెమికల్ మంటలు పట్టే స్వభావం లేనందున పెద్ద పెను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. మొత్తానికైతే బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ ఢీకొట్టిన వెంటనే పొగవాసన రావడంతో డ్రైవర్ కూడా ఒకసారిగా చాకచక్యంగా వ్యవహరించారు. ప్రమాదాన్ని గ్రహించి అందరినీ కూడా ఎగ్జిట్ డోర్, ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ల ద్వారా అందరి ప్రయాణికులను కూడా కిందకి దింపడం అయితే జరిగింది. ఈ సమయానికి దాదాపుగా కొద్దిగా లేట్ అయితే మాత్రం పూర్తిగా లోపలనే తిరిగి ఇరుక్కుపోయే వాళ్ళు ప్రయాణికులంతా కూడా. మొత్తానికైతే కూడా వీళ్ళందరినీ కూడా బయటకు దించారు. ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్పటికే ఫైర్ సిబ్బంది తర్వాత స్థానికంగా ఉన్న పోలీసులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. హుటాహుటిన వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. మిగతా వాళ్ళని వేరే వెహికల్ అరేంజ్ చేసి వాళ్ళ గమ్యస్థానానికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఫైర్ సిబ్బంది కూడా ఈ యాసిడ్ నుంచి వచ్చే పొగలనంతా కూడా ఒకసారిగా అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తానికి అయితే కూడా పూర్తిగా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3-4 నెలల వ్యవధిలోనే ఈ బస్సులకు సంబంధించి, ట్రావెల్ బస్సులకు సంబంధించి పూర్తిగా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీఓ అధికారులు మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ బస్సులకు సంబంధించి చెకింగ్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా ఏదైతే ఈ యాక్సిడెంట్ ఉందో పూర్తిగా ఒక పెను ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. లేదంటే ఒకవేళ యాసిడ్ ట్యాంకర్ నుంచి యాసిడ్ బయటకు వచ్చినప్పుడు ఒకవేళ యాసిడ్ నుండి మంటలు వచ్చే స్వభావం ఉంటే మాత్రం అదంతా కూడా ఒక పూర్తిగా ఆందోళనకరంగా మారేది. పూర్తిగా మంటలు వచ్చేది. ఆ వెనుకల ఉన్న ఒకసారిగా కూడా ఆ రోడ్డుపై NH-44 కాబట్టి అదంతా కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. వెనుక కూడా మంటలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకసారిగా అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు రమణ. పూర్తిగా ఈ ఘటన జరిగినప్పుడు దాదాపుగా 3 కిలోమీటర్ల మేర అంతా కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నెమ్మదిగా పోలీసులంతా కూడా ఈ ట్యాంకర్ ను పక్కకు పెట్టి బస్సును కూడా పక్కకు పెట్టి ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కళ్లత్తూరు గ్రామంలో వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు దాతలు. సత్యవేడు నియోజకవర్గం కోఆర్డినేటర్ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో లక్కీస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సాయిరాం సుమారు 500 మందికి పైగా కుటుంబాలకు గ్యాస్ స్టవ్లను వితరణగా అందజేశారు. చెరువుకు గండిపడి ఊర్లు మొత్తం మునిగి ప్రజలు నేటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి రాయల చెరువు కట్ట దిగి వరదలు రావటం వల్ల సర్వం కోల్పోయారు. వీరికి మాకు శంకర్రెడ్డి గారు, సతీష్ నాయుడు గారు, నరసింహ యాదవ్ గారు వీరు మా సంస్థని సంప్రదించి నన్ను ఈ సంస్థకి నేను లక్కీ ఫర్ యూ చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ లక్కీ ఫర్ యూ ఎగ్జామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి నేను చైర్మన్ని.
నన్ను వీరు అడిగారు ఆ ఊరికి మీరు ఏదో ఒక సహాయం చేయాలి, అందరూ బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటారు, వాటికన్నా కూడా మీరు ఒక గ్యాస్ స్టవ్ అనేది ఇస్తే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది, మీరు ఆ గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయండి అని చెప్పారు. బట్టి మేము 500 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పారు. మీరు 500 ఫ్యామిలీలకు కూడా మేము గ్యాస్ స్టవ్లు ఏర్పాటు చేసి ఈరోజు ఇవాళ వీరు శంకరెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, సతీష్ నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ గ్యాస్ స్టవ్లు పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది మా సంస్థ తరఫున. ఈ నెల 6వ తారీఖున మన రాయల చెరువు తెగిపోవడంతో మన కల్లత్తూరు హరిజనవాడ యాక్చువల్గా ఒక 5 అడుగుల నీళ్ళు వచ్చి చాలా సర్వం కోల్పోయారు. సర్వం కోల్పోయిన తర్వాత గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయి మేము వచ్చినప్పుడు ఇక్కడ మా యొక్క పార్టీ నాయకులు మన మునుస్వామి యాదవ్ గారు మిగతా మా వాళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు హరిజనవాడలో కొద్దిగా సపోర్ట్ చేయండి అని. నేను మా స్నేహితుల ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు వాళ్ళకి కావాల్సిన గ్యాస్ స్టవ్లు అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 500 కుటుంబాలకి 500 గ్యాస్ స్టవ్లు ఇస్తున్నాం. మూగ జీవాలకు కూడా సార్ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఆల్రెడీ 3,000 ఇచ్చాము ప్రతి ఇంటికి. తర్వాత మనం 40,000 నుంచి 50,000 ఒక జీవానికి ఇస్తున్నాము. మేకకైతే 7,500 రూపాయలు గ్రామం ప్రభుత్వం తరఫున కూడా ఇస్తున్నాం. సో వాళ్ళకి ఏమి కావాల్సిన ఆదుకోవడానికి మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఆల్రెడీ స్పందించి కలెక్టర్ గారికి కూడా అప్రూవల్ ఇచ్చున్నారు. ఇమీడియట్గా ఏమైతే జీవాలు వెళ్ళాయో ఆ జీవాలకి కాంపన్సేషను ప్లస్ మేకలు వాటికి కూడా కాంపన్సేషను, ఏమైనా ఇల్లు లేదన్నా డెమాలిష్ అయ్యింటో కూడా వాటికి కూడా కాంపన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం యాక్సెప్ట్ చేసింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో అక్కన్నగారిపల్లి గ్రామానికి చెందిన శివకుమారి ఇల్లు తుఫాన్కి కూలిపోయింది. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అలాగే జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆమెకి 50,000 రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. మన నియోజకవర్గం చుట్టూ కూడా మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే, హార్టికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా చుట్టూ మన ప్రజలందరూ కూడా ఇక్కడ మనకు ప్రధానంగా ఉండేది అగ్రికల్చర్. ఇప్పుడు అందరూ కూడా మన అగ్రికల్చర్ పైన ఆధారపడి అక్కడ నుంచి చదువుకొని మనందరూ కూడా పైకి వెళ్ళాం. సో కాబట్టి అలాంటి శాఖను, వ్యవసాయ శాఖను బలోపేతం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా వైబ్రెంట్గా చేయాలి, అందరికి కూడా మనం ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందని చెప్పేసి తెలియాలి. దానికోసమే ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఇచ్చే మనం పిఎం కిసాన్ కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ వైబ్రెంట్గా, విగరస్గా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంకి కలెక్టర్ గారిని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేని ప్రతి ఒక్క ప్రోగ్రాంకి వెళ్ళాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ వచ్చి ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం నిర్మించిన రైతు బజార్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడున్నాయి. కనీస వస్తువులు లేకపోవడం, రోడ్లపై ఉన్న దుకాణాల్లో కూరగాయలు కొనుగోలు చేస్తుండడంతో అందులో విక్రయించేందుకు రైతులు, వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. జిల్లా కేంద్రంలో సుమారు 1/2 ఎకరం వరకు ప్రభుత్వ స్థలాల్లో రైతు బజార్లు నిరుపయోగంగా పడున్నాయి. రైతు బజార్లలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రైతు బజార్ ఇప్పుడు వసతులు లేక నిరుపయోగంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వారు కావచ్చు, విక్రయం చేసే వారు కూడా పూర్తిగా ఇక్కడ రైతు బజార్లో ఎలాంటి వసతులు లేక కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా అనేక ఇటు నిజాం జిల్లా కేంద్రంలోని పూలాంగ్ వద్ద రైతు బజార్ ఉంది. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. కనీసం 2000 సంవత్సరంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వము రైతు బజార్ను నిర్మించింది. రైతులకు సంబంధించి కూరగాయలు అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో పాటు రైతు బజార్ను నిర్మించింది. అమ్ముకోదారులు ఉన్నారు, మీరు అడిగి మరి వివరాలు తీసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నారు, ఎలా ఉంది పరిస్థితి? గతంలో ఒక 10 సంవత్సరాలు బాగానే నడిచింది. దాని తర్వాత తగ్గిపోయింది. అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు తగ్గిపోయినారు. గిరాకులు కూడా చాలా తగ్గినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని అధికారులు మంచిగా పట్టించుకొని డెవలప్ చేస్తే గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వస్తుంది, పబ్లిక్ కూడా బాగుంటుంది, మాకు కూడా మంచిగా గిరాకులు అవుతాయి. మేము ఉపాధి పొందే దీని మీదనే కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా పరిస్థితి కూడా చాలా తగ్గిపోయింది. ప్రభుత్వ అధికారులు కూడా అందరూ దీని మీద శ్రద్ధ ఉంటుండే, రాజకీయ నాయకులు శ్రద్ధ ఉంటుండే, అందరు బాగానే చేసిండ్రు.
కానీ ఇప్పుడు కూడా అదే విధంగా డెవలప్ చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ మాకు కూడా ఉపాధి బాగానే ఉంటుంది. అన్న మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ అమ్ముతున్నారు? అప్పుడు ఎలా ఉండే వసతులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాత్రూమ్ వసతులు, మిగతా వసతులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాత్రూమ్ వసతులు లేవు, ఏం లేవు. ఇది ఏం మంచిగా లేదు. ఇప్పుడు ఈ కూరగాయలు అమ్మేటోళ్ళు అందరినీ బయట కూర్చుని పెట్టే వాళ్ళు రైతు బజార్లలో కూర్చుని పెడితే మాకు కూడా మంచి జరుగుతుంది, మాకు కూడా మంచిగా గిరాకులు అవుతాయని నేను అంటున్నాను. అప్పుడు ఎలా ఉండే గిరాకీ, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు గిరాకీ మంచిగా ఉండే, ఇప్పుడు గిరాకులే లేవు. అంటే గిరాకీ కొరకు ఎదురు చూస్తున్నాం అంతే. 2000 సంవత్సరంలో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వము రైతుల కోసం మీరు రైతు బజార్ నిర్మించింది. అప్పుడు చాలా వసతులు కల్పిస్తూ నిర్మించింది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా కొనుగోలుదారు వస్తున్నారు ఇక్కడికి? చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినప్పుడు రైతు బజార్లో రైతులు వచ్చి ఇక్కడ చాలా రకాలైనటువంటి కూరగాయలు అమ్మేవారు. అప్పుడు జనాలు కూడా బ్రహ్మాండంగా వచ్చేవారు, ఫెసిలిటీ కూడా కల్పించారు. అప్పుడు ఏదైతే వాటర్ గురించి కానివ్వండి, బాత్రూమ్స్ గురించి కానివ్వండి, వివిధ రకాలైన ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి కల్పించేవారు. వ్యర్థంగా ఉట్టే వదిలేస్తున్నారు. ఇక్కడ అసలు ప్లేస్ మొత్తాన్ని అసాంఘిక కార్యకలాపాలకు యూజ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది రైతు బజార్. కాస్త రైతులు రావట్లేరు అమ్మడానికి, జనాలు కొనుక్కోవడానికి రావట్లేదు. ఎందుకు కదా అని అడిగితే ఫెసిలిటీస్ ఏ రకమైనటువంటి లేవు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళు రోడ్ల మీద అమ్మే విక్రయదారులు ఎక్కువైపోయినారు. దానివల్ల వచ్చేపోయే వాహనదారుల ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కొనుగోలుదారులకు ఇబ్బందులు అవుతున్నాయి, అమ్మకందారులకు ప్రాబ్లం జరుగుతుంది. సో అధికారులకు కోరేది ఏంటంటే ఆ రోడ్ల మీద ఉండే వాళ్ళందరినీ తీసుకొని రైతు బజార్లకు తీసుకొస్తే కనుక ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ అమ్మే వాళ్ళకి పెరుగుతుంది, అందుబాటులో మా కాలనీ వాసులందరికీ అందుబాటులో ఉంటుంది, అండ్ ఆ రైతు బజార్ కూడా డెవలప్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. ప్రధానంగా కూడా చెప్తున్నారు, వీళ్ళు గతంలో 2000 సంవత్సరంలో రైతు బజార్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారని చెప్పి, అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పి, ఇక్కడ అమ్ముకునే వాళ్ళు లేక కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం కొంతమంది కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, మీరు అడిగిస్తున్నాం. అమ్మ ఎప్పటి నుంచి అమ్ముతారు? గిరాకీ వస్తుంది, ఎట్లా ఉంది? మరి గిరాకీ లేదు, ఏం లేదు. మీరు అమ్ముతలే, వాడు అమ్ముతలే, ఎవరు వస్తలేదు. రోజు ఎంత గిరాకీ అవుతుంది? ఏం లాభం లేదు, ఏం లేదు. తెచ్చిన మాల మీద పడుతుంది, గిరాకీ వస్తలేదు. మాకు ఇబ్బంది అయిపోతుంది, మంది వస్తలేరు, చేస్తలేరు. మాకు ఆ ఇబ్బంది అవుతుంది. నాకు తెచ్చిన మళ్ళీ అట్లనే ఉంది. ఏం చేయాలి? తెచ్చిన పైసలు వస్తలేవు, పెట్టిన పైసలు రావు. మాకు బాగా ఇబ్బంది. ప్రధానంగా తాము తెచ్చిన కూరగాయలు కూడా సరిగ్గా అమ్మకపోవడంతో కూడా పూర్తిగా తాము లాయిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరో ఇటు కూరగాయలు అమ్మే ఉన్నది, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? ఎలా ఉంది గిరాకీ? అప్పటి సండే అమ్ముతున్నా, రైతు బజార్ ఆయన సండే అమ్ముతున్నా. అప్పుడు గిరాకుండే, అప్పుడు మనుషులు వచ్చిండ్రు, ఇప్పుడు ఎవరు వస్తలేరు. అంత రైతు బజార్ దింగన పోయింది. ఇల్లు పట్టించేటోళ్ళు వాళ్ళు లేరు, పట్టించేటోళ్ళు నాయకులు ఒక్కరు కూడా వస్తలేరు. ముంగట కొత్త కలెక్టర్ వస్తున్నారు, పోతున్నారు, పాత కలెక్టర్లు పోతున్నారు, అన్ని పోతున్నారు, కానీ ఒక్కరు కూడా మంచిగా చేస్తలేరు. నేను కాదమ్మా ఇంకొకరు చేస్తారు, నేను కాదమ్మా ఇంకొకరు చేస్తారు. ఏం చేస్తున్నారు? యాడి చెత్త ఆడ ఉన్నది, యాడ కసరా ఆడ ఉన్నది, కుప్పలు చేస్తున్నాం, పెడుతున్నాం. ఎవరున్నారు దాదిలా? ఎవరు దాదలేదు. ఈ 6 నెలలకు ఒక బారి గంజలకెళ్ళి బండి తోలేస్తుండ్రి నచ్చి మేడం. ఇప్పుడు ఆ బండి కూడా లేదు, ఎవ్వరు లేరు, ఎవరు వస్తలేరు. మరి ఎట్లా ఈ కథ ఎట్లా అయిపోయింది? నమస్తే సార్, వచ్చి చూడండి. ప్రధానంగా ఒకటి చెప్పారు, 2000 సంవత్సరంలో తాము ఇక్కడ పెట్టామని చెప్పి షాపు పెట్టామని అప్పుడు బ్రహ్మాండంగా నడిచేదని చెప్పి పూర్తిగా ఎవరు కొనుగోలు చేయని కూడా రావట్లేదని చెప్పి అప్పటి నుంచి ఇద్దరమే ఇక్కడ అమ్ముతానని చెప్తారు. ఇప్పుడు మిగతా ఇటు చూసుకున్నట్లే మిగతా ప్రాంతాన్ని కూడా వేరే కాంప్లెక్స్ కూడా కట్టేందుకు కూడా కడుతున్నారని చెప్పి దీనివల్ల పూర్తిగా అయితే బయట అమ్మాయి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడితే వైభవం వస్తుందని చెప్పి కూడా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.